హాయ్ అందరికీ. దంతాల సమస్యకి ఒక చిట్కా షేర్ చేస్తున్నాను. మనకి పళ్ళు నొప్పులు, దవడ నొప్పులు, చిగురు నొప్పులు ఇలా వచ్చినప్పుడు లవంగా పెట్టుకోమంటారు కదా నోట్లో. సో దీన్నే కనుక మనం పౌడర్ కింద చేసుకుని వాడుకుంటే బాగుంటుందనిపించి ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో మేమందరం యూస్ చేస్తున్నాం. బాగా పనిచేసింది. మరి మీకు కూడా అవుతుందని షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెడుతున్న దంతాల సమస్య, నోటి దుర్వాసన, చిగుళ్ళ నొప్పి, పుచ్చులు దవడలు నొప్పులు, స్వీట్స్ తిన్నా, డ్రింక్స్ వాటర్ తాగినా, జుమ్మని అనడం, చిగుళ్ళ నుంచి రక్తం రావడం, ఇవన్నీ ఫంగస్ లేదా బ్యాక్టీరియా చేయడం వల్లే వస్తాయి. మరి ముందు జాగ్రత్తగా ఈ చిట్కా వలన చిన్ని చిన్ని సమస్యల నుంచి విముక్తి. కానీ డైలీ ఉపయోగించాలి. సమస్య పెద్దగా ఉంటే మాత్రం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నెగ్లెక్ట్ చేయకండి. మరి పెప్పర్ 1 టేబుల్ స్పూన్, లవంగాలు 1 టేబుల్ స్పూన్ సమానంగా తీసుకోండి. పౌడర్ చేసుకోండి. మీకు అలవాటయ్యే వరకు తక్కువే చేసుకోండి. ఇవి ఘాటుగా ఉంటాయి కదా. స్పైసెస్ ఫ్రిడ్జ్లో అయితే కడాయి వేడాక 30 సెకండ్లు సిమ్లో ఫ్రై చేసుకొని చల్లారాక పొడి చేసుకోండి. ఈ పొడిని 1/2 టీ స్పూన్గా కానీ 2 చిటికెళ్ళగా కానీ అరచేతిలో వేసుకొని మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేసుకోండి. మార్నింగ్ అయితే అందరూ బ్రష్ చేస్తాం, కానీ నైట్ పడుకునే ముందు బ్రష్ చేయకపోవడం వల్లనే ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకప్పుడు అయితే అందరూ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ, భోజనం అయిన తర్వాత కానీ నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కిలించి ఊసేసేవాళ్ళు. ఆ అలవాటు చాలామందికి ఉండేది. ఇప్పటికీ కొంతమంది పాటిస్తున్నారు. దానివల్ల ఫుడ్ పార్టికల్స్ నోట్లో ఉండిపోవు, నోరు క్లీన్ అయిపోతుంది. డెంటల్ సమస్యలు కూడా త్వరగా రావు, ఎక్కువగా ఉండవు. మరి మీరు ట్రై చేయండి.